హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుందని చెప్పేసి అక్కడికి పోర్టుకు వెళ్ళేసి ఆయన మొత్తం కూడా వీటిని షిప్పుల్ని సీజ్ చేయమని ఆదేశాలు జారీ చేయడం, అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్న అతని పైన కూడా కాస్త అంటే ఫైర్గా మీరు చూసుకోవాలి కదా అన్నట్టు కూడా మాట్లాడేశారు. అసలు ఈ అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారు? ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? మరి నిన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, మరి ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏం జరిగింది సార్ అక్కడ? ఇప్పుడంటే అక్కడ అక్రమ రవాణా గతంలో కూడా జరుగుతూ ఉన్నది. మొన్నైతే ఆయనకు మరి ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, చేస్తే పేపర్ షాప్స్కి ఇవ్వాల్సిన బియ్యమే అని తేలింది. దాని మీద కేసు విచారణ జరుగుతుంది. ఎవరు అమ్మినారు, ఎవరిది సరుకు అనేది తేలుతుంది కదా, పెద్ద విషయం ఏం కాదు. అది పోలీసు విచారణలో తేలాల్సిన సమస్య ఎవరు అనేది. కాకపోతే ఆయన చేసింది మంచి కార్యక్రమమే. ఎందుకంటే ఇటీవల మేము కూడా చూస్తున్నాం, చాలా చోట్ల పేపర్ షాప్ డీలర్ల దగ్గర బియ్యం తీసిపోవటం లేదు. ఎందుకంటే వీటికి వాళ్ళు నాణ్యమైన బియ్యం కొంటున్నారు, ప్రైవేట్ మార్కెట్లో కొంటున్నారు. కాబట్టి డీలరు కేజీకి 5 రూపాయల చొప్పున ఇస్తున్నారు రేషన్ కార్డు ఉన్న హోల్డర్స్కు. 20 కేజీలు ఉంటే 100 రూపాయలు అట్లా ఇచ్చేసి బియ్యం ఆయనే తీసుకుంటున్నాడు. ఈ రేషన్ షాప్ డీలర్ 10 రూపాయలకు పైన కమిషన్ ఏజెంట్లకు అమ్ముతున్నారు. వాళ్ళు 15 రూపాయలకు వేరే మధ్య దళారికి అమ్ముతున్నారు. వాళ్ళు ఫైనల్గా ఈ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకు 20 రూపాయలకు అమ్ముతున్నారు. అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. బియ్యం పథకం పెట్టింది ఏమంటే పేదవాడికి బియ్యం అందుబాటు ధరలో ఉండాలా అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ 2 రూపాయల కేజీ బియ్యం పెట్టారు. అది అంతకుముందు కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో మేము ఉచిత బియ్యం ఇస్తామని వాళ్ళు కూడా పెట్టుకున్నారు. కానీ అప్పుడు ఆ గాలిలో రామారావు వచ్చినారు, రామారావు గారు పెట్టారు. అప్పుడు ఓపెన్ మార్కెట్లో బియ్యానికి 2 రూపాయల కేజీ బియ్యం ఇస్తే పెద్ద గ్యాప్ లేదు. గ్యాప్ లేని దానివల్ల ఆ పథకానికి 50 కోట్లే ఖర్చు అయ్యేది. తర్వాత మేము 89-94 వరకు మేము అధికారంలో ఉన్నాం. అప్పుడు 2 రూపాయల కేజీ బియ్యమే అని చెప్పి ప్రకటించినారు కాంగ్రెస్ ప్రభుత్వం. గ్యాప్ వచ్చేసి ఓపెన్ మార్కెట్లోకి అంటే కొనాలి కదా, వాళ్ళు కొనేటప్పుడు మార్కెటింగ్ కమిటీ వాళ్ళు రేషన్ షాప్ డీలర్లకు సప్లై చేయాలి. కొనేటప్పటికి కొనే రేటుకు ఈ 2 రూపాయలకు చాలా వ్యత్యాసం వచ్చింది. ఆ పథకంకు 1800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. అంటే రాష్ట్రంలో వచ్చే ఆదాయం దాదాపు అంతా బియ్యం పథకానికి, ఉచిత కరెంటుకే సరిపోతున్నది. అటువంటిది తర్వాత ఎవరు వచ్చినా కానీ కంటిన్యూ చేయాల్సింది వచ్చింది. కంటిన్యూ చేయడంతో ప్రభుత్వం మీద, ట్యాక్స్ పేయర్ మీద భారం పడతా వస్తుంది. ఇప్పుడు పరిస్థితులు ఏమైనాయి అని అంటే, జీవన విధానం మెరుగుపడడం వల్ల అయితేనేమి, ఈ బియ్యం నాణ్యత తగ్గిపోవడం అయితేనేమి, రేషన్ షాప్కి వస్తుండేది, వీటన్నిటిని బట్టి ప్రజలు బయటనే కొంటున్నారు బియ్యం. ఓపెన్ మార్కెట్లోనే కొని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. రేషన్ షాప్ డీలర్లు వీళ్ళకి 10 రూపాయలు ఇస్తున్నారు. ఎంతో కొంత వచ్చింది కదా అని తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఇది ఏమైందంటే, ఏ ధ్యేయంతో అయితే ఈ పథకం పెట్టినారో ఆ ధ్యేయం దాదాపు విఫలమైంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన సమస్య, ఈ బియ్యం పథకాన్ని కంటిన్యూ చేయాలన్నా, రద్దు చేయాలన్నా. రద్దు చేసినప్పుడు ఎందుకంటే మాకు ఎంతో కొంత ఆదాయం వస్తున్నది కదా అని ప్రజల్లో ఉంటుంది. దాన్ని నగదు రూపంలో ట్రాన్స్ఫర్ చేయడం కార్డు హోల్డర్కు. ఏదో ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొని ఆ విధానం ప్రకారము నగదు బదిలీ చేయటం. నగదు బదిలీ చేసినప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక మేలు జరుగుతుంది. ధాన్యం సేకరణలో ఇబ్బందులు తొలగిపోతాయి. రెండోది, దాని ట్రాన్స్పోర్టు
తాలూకా ఆఫీసులకు చేసేదానికి రవాణా ఖర్చులు తగ్గుతాయి. రా తాలూకా ఆఫీస్ మండలం ఆఫీస్ అనుకోండి, తాలూకా కాదు మండలం ఆఫీస్ నుంచి ఈ రేషన్ షాప్ డీలర్లకు సప్లై చేసేదానికి రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఇవన్నీ తగ్గిపోయినప్పుడు కనీసం అవన్నీ మిగులుతాయి. కాబట్టి నగదు ట్రాన్స్ఫర్ చేయడం మంచిదేమో, అది ఆలోచన చేయాలి ప్రభుత్వం. బియ్యం అయితే కనుక వారికి ఏ ఉద్దేశం అయితే బియ్యం ఇచ్చినారో పేదవారు బియ్యం కొనలేరు కాబట్టి వారికి తక్కువ ధరకే బియ్యం ఇవ్వాలని ఏ పథకం అయితే ఉద్దేశం చేసినారో ఆ ఉద్దేశం అయితే నెరవేరడం లేదు వాస్తవంగా గ్రామాల్లో. అందువల్ల నగదు బదిలీ చేస్తే ఈ ఖర్చులైనా తగ్గిపోతాయి, కొంచెం ప్రభుత్వం మీద భారం అన్న తగ్గుతుందేమో. దాని గురించి ఆలోచన చేయాల్సిందే. ఈ పథకం అయితే దుర్వినియోగం అవుతుండేది అందరికీ తెలుసు. సార్ మామూలుగా ఇటువంటి పోర్టుల ద్వారా డ్రగ్స్ లేకుంటే లిక్కరు ఇటువంటివన్నీ కూడా అక్రమ రవాణా జరుగుతుండడం విన్నాం, మన సినిమాలలో చూసాం. కానీ ఈ బియ్యం రేషన్ బియ్యం కూడా సర్క్యులేట్ అవుతుందా, ఈ విధంగా అక్రమంగా తరలిస్తున్నారని ఫస్ట్ టైం మనం చూడడం జరుగుతుంది సార్. అంటే దీంట్లో కూడా అక్రమాలు జరగడం ఏంటి అని చెప్పేసి చాలామంది వాపోతున్నారు సార్, మీరేం చెప్తారు? ఇవి బియ్యం ఎక్స్పోర్ట్కి అయితే పర్మిషన్ ఉంది కదా. బియ్యం ఎక్స్పోర్టు విదేశాలకు మనకు బియ్యం ఎక్కువగా పండుతున్నారు, వడ్లు ఎక్కువగా పండిస్తున్నారు కాబట్టి పండిన వడ్లను ధాన్యం చేసినప్పుడు బియ్యం అవుతుంది. ఈ బియ్యాన్ని రకరకాలుగా కేరళకు అయితే బాయిల్డ్ రైస్ పంపించడము, తర్వాత కొంత ఈ బియ్యంనే ఇతర దేశాలకు కూడా ఆసియా దేశాలకు పంపించడం జరుగుతుంది. ఆ ఎక్స్పోర్ట్ చేసే ధాన్యం రూపంలోనే ఈ ధాన్యం కూడా తరలిపోతుంది. ఇదేం చాలా రోజులుగా జరుగుతున్నదే, అందరికీ తెలిసిందే. కాకపోతే ఆయన విజిట్ చేయడము, పట్టుకోవడము ఒక మంత్రిగా అది ప్రాచుర్యంలోకి వచ్చింది. సార్ ఇక్కడ వాళ్ళు అంటే ఎన్ఓసి ఉంది దీనికి అన్నట్టుగా కూడా అక్కడ పోర్టు వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే ఎన్ఓసి ఉంటే మరి చేయకూడదు, అక్రమంగా తరలిస్తారు నేను క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి అసలు? ఎన్ఓసి అంటే ఎన్ఓసి ఇస్తా అంటారులేండి, ఆఫీసులది ఏముంది పెద్ద సమస్య. ఇప్పుడు కొంత బియ్యం ఓపెన్ మార్కెట్లో నుంచి కొని కూడా పంపిస్తారు కదా, ఆ రూపంలోనే ఎన్ఓసి తీసుకుంటారు. ఈ ఏ బియ్యం అయితే సరఫరా చేయాలనో ఆ బియ్యాన్ని కొనేదాన్ని కలిపి ఎన్ఓసీలు తీసుకుంటుంటారు. ఎన్ఓసి వచ్చేది ఏం పెద్ద సమస్య కాదు, ఎన్ఓసి ఉందని ఆథరైజ్డ్ ఏం కాదు. అలాగే సార్ టీడీపీ ఎమ్మెల్యే అక్కడున్న నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మీద కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ ఏరియాలోనే జరిగింది, మీరు చూసుకోకూడదా, ఇవన్నీ పట్టించుకోకూడదా, అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది, ఎన్ని నెలలకు బయటపడింది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే టీడీపీ ఎమ్మెల్యే పైన కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఏ విధంగా చూస్తారు? అంటే ఈ సహజంగా రేషన్ షాప్ డీలర్ల స్థాయిలో జరుగుతుంటాయి. శాసనసభ్యులు ఆ మేరకు వెళ్ళి పరిశీలించలేరు ఎవరు. ఎందుకంటే ఎవరన్నా వచ్చి శాసనసభ్యుని కంప్లైంట్ చేసి రేషన్ షాప్ డీలర్లు సరిగా బియ్యం పంపిణీ చేయడం లేదు అని అంటే అప్పుడు ఆయన దాని మీద కన్ను పెట్టి చూసేదానికి ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే రేషన్ షాప్కి వెళ్తానే ఆయన 5 రూపాయలతో క్యాష్ ఇస్తున్నారు. క్యాష్ తీసుకొని సంతృప్తి పడిపోతున్నారు రేషన్ కార్డు హోల్డర్స్ అంతా. అందువల్ల ఎవరు కంప్లైంట్ చేసి రేషన్ షాప్ డీలర్ కంప్లైంట్ చేయడు, రేషన్ కార్డు హోల్డర్ కంప్లైంట్ చేయనప్పుడు ఎమ్మెల్యే దృష్టికి వచ్చేదానికి అవకాశం ఉండదు. ఎవరన్నా మామూలుగా ఎమ్మెల్యే దగ్గర చర్చించేటప్పుడు ఈ బియ్యం పథకం ఇవో అవో చర్చకు వచ్చినప్పుడు ఏదన్నా గ్రామస్థాయి నాయకులు నోటీస్ ఇస్తే తెలిసాల్సిందే వస్తుంది. అందులో వీళ్ళు వచ్చి నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలు అయినారు, ఒక 3 months 6 months ఉంటుంది అనుకోండి మ్యాక్సిమం. ఈ లోపల జరిగిండకపోవచ్చు, అతని వద్ద చర్చ జరిగిండకపోవచ్చు, అతనికి తెలిసేకపోయి ఉండొచ్చు. లేనప్పుడు ఎవరికి బాధ లేనప్పుడు రేషన్ కార్డు హోల్డర్కు క్యాష్ వస్తుండే, రేషన్ షాప్ డీలర్కు 5 రూపాయలు ఎక్స్ట్రా దొరుకుతుండే, కమిషన్ వస్తుండే, 5 రూపాయలు ఎక్స్ట్రా దొరుకుతుండే. ఎవరి కొద్దీ వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్థాయి నాయకుడికి వచ్చేదానికి అవకాశం లేదు అంట. సార్ ఇది వైసీపీ హయాం నుంచే జరుగుతుంది, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాకినాడ స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా హస్తం ఉంది అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సార్. మరి అక్కడ ద్వారంపూడి గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది, ఆయనే ఉన్నట్టున్నారు అంతకుముందు వైసీపీ హయాంలో. మరి వైసీపీ హస్తం ఉందంటారా సార్?
అప్పుడు వైసీపీ హయాంలో కూడా జరుగుతున్నాయి. మరి హస్తం ఉందా లేదా అనేది నేను చెప్పలేను. ఎందుకంటే వారి నాయకులు బియ్యం సేకరించి ఇతర రాష్ట్రాలు పంపుతున్నారా, లైసెన్స్ ఉందా, ఇవన్నీ ఆ విషయాలైతే నాకు తెలియవు. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా ఇది మొదలైంది. అది అట్టే కంటిన్యూ అవుతుంది. అంతకుముందు ఏదో తీసిపోతుండే వాళ్ళు బియ్యము, ఇప్పుడు తీసిపోవటం లేదు. ఇది విదేశాలకు ఎగుమతి అవుతుంది. నలుగురు రేషన్ కార్డు హోల్డరు క్యాష్ వచ్చేది అతనికి ఆనందంగా ఉంది. డీలర్కు కమిషన్తో పాటు కొంత అదనంగా డబ్బు దొరికాయి. ఇంకా మధ్య దళారులు ఒకరు ఇద్దరు ఉండి వాళ్ళకు డబ్బు వస్తుండే.